సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్త మానవాళి జీవన మనుగడకు ప్రియులారా ఈ భూమిని ఒక ఆధారమైనటువంటిదిగా ప్రసాదించున్నారు. సమస్త సృష్టిని కలిగించి చివరిగా మానవుని రూపొందించినటువంటి దేవుడు ఇదిగో ఈ భూమి మీద మీరు విస్తారమైనటువంటి సమూహముగా వర్ధిల్లండి అని దేవుడు మనకిచ్చినటువంటి ఒక అనుగ్రహమే ఈ భూజీవనం ప్రియులారా. ఇటువంటి ఈ మనుగడ సాగిస్తున్నటువంటి మనము ఒక్క సమయంలో మనము ఒక్క క్షణం ఆలోచన కలిగించి ఒక్కసారి పరిశీలన చేసుకోగలిగితే మనకు అర్థమవుతుంది. మనిషి తన జీవనమును ప్రారంభించినది మొదలుకొని ముగించేటంత వరకు కూడా ఈ భూమి మీదే మనము వర్ధిల్లగలిగినటువంటి వారుగా ఉన్నాం. చివరికి మనం మరణించినా కూడా మనము ఆ భూమిలో కలిసిపోవలసిన వారమే. ఆ భూమి మనలను తనలో కలుపుకోవడానికి ఉన్నటువంటి ఒక సృష్టి యొక్క ధర్మముగా మనము దీన్ని మన జీవితంలో కొనసాగిస్తున్నాం. ఈనాడు మన యొక్క తినడానికి ఉన్నటువంటి ఏదైనా కూడా ఈ భూమి నుండి మనము పండించుకోవడానికి ఉన్నటువంటిది. అలాగనే మనము అత్యంత విలువైనటువంటి ఎన్నో ప్రయోజనాలు కలిగినటువంటి పాలు ఇటువంటివైనా కూడా ఆ పశుపక్షాదులన్నీ కూడా ఆ భూమి నుంచి వచ్చినటువంటి ఆ గడ్డిని వేసినప్పుడే అవి మనకు పుష్టికరమైన పౌష్టికరమైనటువంటి ఆ పాలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఈనాటి చాలా మంది జీవితంలో మనం చూస్తూ ఉంటే ఈనాటి అధునాతన జీవిత విధానానికి అలవాటు పడిపోయినటువంటి వారు యువకులు కావచ్చు, ఇంకా ఇతరత్రమైనటువంటి ఉద్యోగ బాధ్యతలతో ఒక పట్టణ జీవనానికి అలవాటు పడిన వారందరూ కూడా ఈ పల్లె జీవన విధానానికి ఎప్పుడూ కూడా దూరమైనటువంటి ఒక భావనతో ఉంటూ ఉంటారు. ఈ యొక్క పల్లె జీవితంలో వారు చేస్తున్న వ్యవసాయం కానీ ఈ పశు సంపద పోషణ కానీ ఇటువంటి వాటిని చూసినప్పుడు అది ఒక అసహ్యమైనదిగా భావిస్తూ ఉంటారు ప్రియులారా. కొంతమంది అయితే మట్టి తమకు అంటడానికి ఇష్టపడరు, అలాగే మట్టిని ముట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ మనము జీవిస్తున్నామంటే మన జీవనాధారమైనటువంటి ప్రతీది కూడా ఆ భూమి నుంచే మనకు వస్తుంది ప్రియులారా. ఎందుకు ఈ భూమి ఈ రీతిగా మనకు దోహదపడుతుంది అంటే అది దేవుడు మనకు అనుగ్రహించినాడు. దీని మీద నీవు మనుగడ చేయగలిగిన వారు కాబట్టి. ఎందుకంటే సమస్త సృష్టికర్త అయినటువంటి దేవుని ఎడల మనము అత్యున్నతమైనటువంటి ఆధారభూతుడిగా మనము ఆ ప్రభువుని విశ్వసించి ఆ ప్రభువులో మనం ముందుకు సాగగలుగుతున్నాము అనేటువంటి విషయంలో ఈ ధర్మాన్ని మన జీవితంలో మనము తెలుసుకోవాలి. దేవుడు మనకిచ్చినాడు కాబట్టి ఎంత విలువైనటువంటి ఒక జీవనమునకు ప్రభు మనకు ప్రసాదించినాడు అంటే ఈ జీవనము తర్వాత దేవుడు తనతో పాటు ఇచ్చే జీవితం ఇంకెంత అమూల్యంగా ఉంటుందో, ఇంకెంత సౌందర్యవంతంగా ఉంటుందో, ఇంకెంత విలువైనదిగా ఉంటుందో అని ఒక్కసారి మనం పరిశీలన చేసి దేవుడు నీకు ఇచ్చిన ఈ విలువైనటువంటి సమయాన్ని ఒక గొప్ప బహుమానంగా భావించి ఆ బహుమానమును ప్రసాదించిన దేవుడికి నీ మీద ఎంత ప్రేమ ఉన్నది, ఆయన యొక్క శక్తి ఎంత విలువైనది, ఆయన గొప్పతనం ఎంత అద్భుతమైనది అనే దానిని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ఒక విలువైనదిగానే మనం స్వీకరించాలి. కానీ ఈ సృష్టిలో దేనిని చూసి కూడా మనము అసహ్యము అనేటువంటిది మన మనసులోనికి మన చూపుల ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ దాన్ని ఎక్కడ కూడా మనము కలిగి ఉండకూడదు ప్రియులారా. అది ప్రతి మనిషి తన జీవిత విధానంలో తెలుసుకొని ఈ సృష్టిని ప్రేమిస్తూ దీనిని కలిగించిన దేవుని విశ్వసిస్తూ ఆరాధిస్తూ మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి.